Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. And నేను మీ రామారావు గంగవరపు. ఈ రోజు వచ్చేసి ఈ సెషన్లో మీకు గూగుల్ బిగ్ క్వెరీలో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లోకి డేటాని ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ సెషన్లో మనం డేటా సెట్ 2ని క్రియేట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేసి క్రియేట్ టేబుల్ అని వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా, ఓకే, మనకు వచ్చేసి ఎలాంటి టేబుల్ లేదు. ఓకే, సో టేబుల్ క్రియేట్ చేయాలి, చేసేటప్పుడు డేటాని కూడా మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఈ అప్లోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మిగతా అన్ని డేటా ఆల్రెడీ క్లౌడ్ స్టోరేజ్లో ఉంటే ఆ క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఈ టేబుల్లోకి డేటా లోడ్ చేయాలనుకున్నప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకుంటాం. సో వీటిని మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఒక డేటా ఫైల్ ఉంది, ఆ డేటా ఫైల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర ఒక డేటా ఫైల్ ఉంది, ఆ డేటా ఫైల్లో 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ నెంబర్ అనమాట. ఓకే, సో ఈ డేటా ఫైల్ నా లోకల్లో ఉందన్నమాట, విండోస్ మిషన్లో. సో ఈ డేటా ఫైల్ని అప్లోడ్ చేసి ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, సో అందుకే ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేటా ఫైల్, సో డేటా ఫైల్ లోకల్లో ఉంది కాబట్టి ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఫైల్ ఫార్మాట్, అది టెక్స్ట్ ఫైల్ కాబట్టి నేను CSV ఫార్మాట్ని చూస్ చేసుకుంటున్నాను. సో తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసి డిఫాల్ట్గా చూపిస్తుంది. సో డేటా సెట్, ఏ డేటా సెట్లోకి ఈ పర్టికులర్ టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్పెసిఫై చేయాలి. సో డేటా సెట్ 2లోనే మనం క్రియేట్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి టేబుల్ నేమ్ అనమాట. సో టేబుల్ నేమ్ ఇక్కడ మనం ఇవ్వాలి. సో నేను వచ్చేసి ఎంప్లాయ్ అని చెప్పి ఇస్తున్నాను టేబుల్ నేమ్ వచ్చేసి. తర్వాత వచ్చేసి టేబుల్ టైపు. సో ఇక్కడ వచ్చేసి మనకి హైవ్లో 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి, ఇంటర్నల్ టేబుల్, ఎక్స్టర్నల్ టేబుల్. ఇక్కడ కూడా వచ్చేసి మనకి నేటివ్ టేబుల్, ఎక్స్టర్నల్ టేబుల్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, సో నేటివ్ టేబుల్ అంటే గూగుల్ బిగ్ క్వెరీలో మనం ఆ డేటాని స్టోర్ చేసే పని అయితే నేటివ్ టేబుల్ చూస్ చేసుకుంటాం. లేదు క్వెరీ కాకుండా క్లౌడ్లో, ఎక్స్టర్నల్గా క్లౌడ్లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనం వేరే ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది, అది నేటివ్ టేబుల్, అదే నేను చూస్ చేసుకుంటున్నాను. తర్వాత స్కెమా వచ్చేసి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయమని చెప్పి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పార్టీషనింగ్ అండ్ క్లస్టర్ సెట్టింగ్స్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ సెషన్స్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టేబుల్ మనకు ఆల్రెడీ లేదు కాబట్టి రైట్ ఎంటీ అని చెప్పి చెప్తున్నాను. అదే టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే డేటాని అపెండ్ చేయమని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, అదే టేబుల్ ఆల్రెడీ ఉండి డేటాని ఓవర్లోడ్, ఎగ్జిస్టింగ్ ఉన్న టేబుల్ని ఓవర్లోడ్ చేయాలంటే అప్పుడు ఓవర్ రైట్ టేబుల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. సో మనకు టేబుల్ లేదు కాబట్టి రైట్ ఇఫ్ ఎంటీ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. సో నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అలౌడ్. ఓకే, సో డేటా ఫైల్లో ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా ఉంది లేదో చెక్ చేయాలంటే ఇది ఇక్కడ మనం ఉంచాలన్నమాట. అప్పుడు 1 or 2 ఎలాంటి ఎర్రర్స్ అన్న వస్తే ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ త్రో చేసిద్ది. ఓకే, అంటే ఎర్రర్స్ని అలౌ చెయ్యొద్దు అని చెప్పి మీనింగ్ అనమాట. అంటే డేటా ఫైల్ కరెక్ట్గా లేకపోతే ఆటోమేటిక్గా ఎర్రర్ని త్రో చేసి జాబ్ ఎగ్జిక్యూషన్ ఆపేసిద్ది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి డెలిమీటర్, డేటా ఫైల్ దేంతో సపరేట్ అయ్యి ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేటా ఫైల్ అనేది బిట్వీన్ ఈచ్ కాలం ఇట్ ఈస్ సపరేటెడ్ బై కామా అనమాట. ఓకే, డేటా కామాతో సపరేట్ అయ్యి ఉంది, అందుకే నేను ఇక్కడ కామా అనేది సెలెక్ట్ చేశాను అనమాట. తర్వాత వచ్చేసి జాగ్డ్ రోస్ అంటే నల్ వాల్యూస్ని అలౌ చెయ్యాలా వద్దా అనే దాని గురించి అనమాట. ఓకే, జాగ్డ్ రోస్ అంటే ఇన్ కేస్ ఎప్పుడన్నా నల్ వాల్యూస్ వస్తే ఎర్రర్స్ త్రో చేయాలా వద్దా అని చెప్పేసి. ఓకే, సో ఈ జాగ్డ్ రోస్ మనం టిక్ చేస్తే ఇగ్నోర్ చేయని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఎన్క్రిప్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇక్కడ మన క్రియేట్ టేబుల్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో టేబుల్ క్రియేట్ అయింది మనకి సక్సెస్ఫుల్గా. ఇక్కడ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ అండర్ డేటా సెట్ 2 ఎంప్లాయ్ టేబుల్ అనేది మనకి చూపిస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్కిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, స్కిమాకి సంబంధించి. ఓకే, తర్వాత ఈ స్కిమాని మనం ఎడిట్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి
ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్ది. టేబుల్ ఎప్పుడు క్రియేట్ చేసాము, ఏంటి, ఎక్స్పైరీ డేట్ నెవర్ అని ఉంది. నెవర్ అంటే పర్మనెంట్గా ఉంటుంది, డిలీట్ అవ్వదనమాట. మనం మాన్యువల్గా డిలీట్ చేస్తేనే అయిద్ది అనమాట. తర్వాత వచ్చేసి ప్రివ్యూ అంటే ఆ టేబుల్లో ఉన్న డేటా అనమాట. సో మనం టేబుల్ క్రియేట్ చేసాం, క్రియేట్ చేసేటప్పుడు డేటా కూడా మన డేటా ఫైల్ లోడ్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.